హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. మనము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు అనేటువంటి చాప్టర్ మనం చెప్పుకుంటున్నాము. ఇందులో 3, 4 శ్లోకాలని ఇవాళ మనం చెప్పుకుందాము. 3వ శ్లోకం, మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. ఓ భరత వంశ కుమార, బ్రహ్మముగా పిలువబడు మహత్తత్వము సమస్త ప్రాణుల జననమునకు ఆధారమై ఉన్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రదానము కావించుచున్నాను. హరే కృష్ణ. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏమని చెప్తున్నారంటే మహత్తత్వం గురించి చెప్తున్నారు. మహత్తత్వము, మమన్యోనిర్ మహత్ బ్రహ్మ, మహత్తత్వము. ఈ మహత్తత్వాన్ని బ్రహ్మము అని కూడా పిలువబడుతుంది. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే ఈ మహత్తత్వము తస్మిన్ గర్భం దదామ్యహం. గర్భము అంటే ఇప్పుడు గర్భము నుంచి శిశువు పుడతాడు, అవునా? గర్భము నుంచి శిశువు పుట్టడం జరుగుతుంది. అదేవిధంగా మనమందరం కూడా ఎక్కడి నుంచి పుట్టాం? ఈ భౌతిక ప్రపంచంలో మనము జన్మం తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి పుట్టాం అనేది మనం తెలుసుకోవాలి. సో భౌతిక ప్రపంచంలో అన్ని జీవులు కూడా మొట్టమొదటిగా జన్మ ఏ విధంగా పొందాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే బ్రహ్మదేవుడి యొక్క రాత్రి అయినప్పుడు ఏం జరుగుతుందంటే అందరు జీవులు కూడా విష్ణువు లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఈ 14 లోకాలు కూడా విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో తర్వాత మళ్ళా బ్రహ్మగారి రోజు స్టార్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అన్నీ కూడా మళ్ళా జీవులన్నీ కూడా లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ విధంగా జీవులు మళ్ళా పుట్టడం మళ్ళా చనిపోవడం అనేది జరుగుతుంది అనమాట. జీవులన్నీ కూడా ప్రవేశిస్తాయి, ప్రపంచం లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. సో ఏ విధంగా ప్రవేశిస్తాయి అంటే, ఏ విధంగా అయితే గర్భము లోపలికి ఒక శిశువు ప్రవేశిస్తారో ఆ విధముగా గర్భం లోపలికి ఏ విధంగా అయితే జీవుడు ప్రవేశిస్తాడో ఆ విధముగా ఈ మహత్తత్వం అనేటువంటి బ్రహ్మము లోపలికి, మహత్తత్వం అనేటువంటి గర్భము లోపలికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క కంటి చూపు వల్ల జీవులందరూ కూడా లోపలికి వెళ్ళడం జరిగింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఏదైనా కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచర వస్తువైన, చరాచరమైనటువంటి జీవైనా కూడా క్షేత్రము, క్షేత్రజ్ఞుల యొక్క కలయిక వల్లనే సంభవం అవుతుంది. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రము అంటే ఏమిటి? మనం చెప్పుకున్నాం శరీరము. క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ మరియు పరమాత్మ. వీళ్ళిద్దరి కారణంగానే ఈ రెండు కలయిక వల్లనే మనకి ఏదైనా కూడా ఈ భౌతిక ప్రపంచంలో పుట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ కలయిక అనేది అంటే ఈ భౌతిక ప్రకృతి యొక్క స్వభావం ఒకటి, ఈ క్షేత్రజ్ఞుడి యొక్క స్వభావం ఒకటి. ఈ రెండిటి యొక్క స్వభావం, ఈ రెండిటి యొక్క కలయిక అది ఎలాగంటే ఈ రెండు కలిస్తేనే ఒక జీవుడు అవుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుడ్డివాడు, ఒక కుంటివాడు ఇద్దరున్నారు. ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఒక కుంటివాడు ఉన్నాడు. గుడ్డివాడికి కనిపించదు, కుంటివాడు నడవలేడు. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే గుడ్డివాడు కుంటివాడిని ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు. అప్పుడు కుంటివాడు చూసి చెప్తాడు, లెఫ్ట్కి తిరుగు, రైట్కి తిరుగు, ముందుకెళ్ళు, వెనక్కి వెళ్ళు అని. గుడ్డివాడు నడుచుకుంటూ తీసుకెళ్తాడు. అంటే ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు పని అవ్వదన్నమాట. అదేవిధంగా ఇక్కడ క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, ఆత్మ మరియు ఈ శరీరము, ఈ రెండు కూడా కలవాలి. కలిస్తేనే మనకి శరీరం దొరుకుతుంది. అవి రెండు కలిస్తేనే మనకి శరీరం దొరికింది, ఈ జీవులన్నీ కూడా కదలిక మొదలవుతుంది. సో ఇది ఎవరు తయారు చేస్తున్నారు? ఈ విధంగా ఈ రెండింటిని కలిపేది ఎవరు? ఆత్మ యొక్క తత్వం వేరే, అది తటస్థ శక్తి. అదే భౌతికమైనటువంటి ఈ శరీరము అది బహిరంగ శక్తి. రెండు కూడా కృష్ణ భగవానుడి యొక్క శక్తులే, అది గుర్తుపెట్టుకోండి. ఆత్మ అయినా కూడా మన ప్రకృతి అయినా కూడా భగవంతుడి యొక్క శక్తి, శరీరం కూడా భగవంతుడి యొక్క శక్తి, ఆత్మ కూడా భగవంతుడి యొక్క శక్తి. కాకపోతే ఆత్మ
తటస్థ శక్తి, తటస్థముగా ఉంటుంది అనమాట. అంటే భగవంతుడికి గుణాత్మకముగా ఒకటి అయి ఉంటుంది. కానీ ఈ ప్రకృతి ఏదైతే ఉందో, ప్రకృతి ఇవ్వబడినటువంటి శరీరం ఏదైతే ఉందో అది సంపూర్ణమైనటువంటి భౌతికమైనటువంటి శరీరం. అంటే ఈ పంచమహాభూతాలతోటి ఇంకా మనసు, బుద్ధి, అహంకారంతో తయారు చేయబడినటువంటి శరీరం ఇది. ఓకే. సో అయితే ఈ మహత్తత్వాన్ని బ్రహ్మము అని కూడా పిలువబడుతుంది. అయితే మనము జనరల్గా బ్రహ్మము అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మీనింగ్ అనేది వస్తుందన్నమాట. మనం జనరల్గా బ్రహ్మము అన్నప్పుడు అది భగవంతుడిని సూచిస్తుంది. మన వేదాలలో బ్రహ్మం అన్నప్పుడు అది భగవంతుడిని సూచిస్తుంది అనమాట. కానీ అప్పుడప్పుడు ఈ భౌతిక ప్రకృతిని కూడా బ్రహ్మము అని పిలవడం జరుగుతుంది. ఓకే. ఎందుకు అంటే ఈ మహత్తత్వము కారణం కాబట్టి. అంటే మన ఈ సంపూర్ణ జగత్తు లేకపోతే సంపూర్ణ అన్ని విశ్వాలు కూడా రావడానికి అది కారణం కాబట్టి సమ్టైమ్స్ దాన్ని కూడా బ్రహ్మం అని పిలుస్తాం. అంటే అసలు కరెక్ట్గా డెఫినేషన్ చెప్పాలంటే బ్రహ్మము అంటే ఏమిటి అంటే, దేని నుంచి అయితే జగత్తు వస్తుందో, అన్ని చరాచర జగత్తులు వస్తాయో, సృష్టింపబడతాయో, దేని లోపలికైతే లీనమైపోతాయో, దేని చేత పోషింపబడతాయో దానిని బ్రహ్మము అని పిలవాలి. పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవానుడు. ఎవరి నుంచి అయితే ఈ అన్ని ప్రపంచాలు కూడా ఆయన నుంచి వస్తున్నాయి, ఆయన రోమకూపంలో నుంచి వస్తున్నాయి, మహావిష్ణువు యొక్క రోమకూపాల నుంచి అన్ని ప్రపంచాలు కూడా వస్తున్నాయి. జీవులందరూ కూడా ఆయన ఉదర భాగము నుంచి వస్తున్నారు. బ్రహ్మదేవుడు కూడా ఆయన నాభి స్థలం నుంచి వచ్చాడు. తర్వాత ఏం జరుగుతుంది, బ్రహ్మదేవుడు యొక్క రాత్రి అయిపోయినప్పుడు, ప్రళయం అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అన్ని జీవులు కూడా 14 లోకాలు కూడా అన్నీ కూడా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి. అదే ఈ చివరాఖరి ప్రళయం అయినప్పుడు బ్రహ్మగారి ద్విపరార్థములు, ఆయన ఆయుర్దాయం అంతా కూడా కంప్లీట్ అయిపోతే ఈ మొత్తం భౌతిక విశ్వాలు అన్నీ కూడా భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవాన్, పరబ్రహ్మము శ్రీకృష్ణ భగవాన్. అయితే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏ విధంగా అయితే మహత్తత్వము నుంచి ప్రపంచం వచ్చింది అని చూడవచ్చు. ఎందుకంటే మహత్తత్వము ఎప్పుడు అలాగే ఉంటుంది. మహత్తత్వాన్ని శ్రీ మహావిష్ణువు తన కంటితోటి చూస్తాడు. స ఈక్షతే, తన కంటితోటి, తన కంటి చూపుతోటి చూసినప్పుడు ఆ మహత్తత్వము, ఆ ప్రధానము మహత్తత్వం కింద మారి ఆ మహత్తత్వం నుంచి సృష్టి అంతా కూడా ఆరంభం అవుతుంది మహత్తత్వం నుంచి. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ లో చూసినట్టయితే మహత్తత్వం నుంచి సృష్టి వస్తున్నట్టుగా కనబడుతోంది. కాబట్టి మహత్తత్వముని బ్రహ్మం అని కూడా పిలవచ్చు. అంటే అది పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ అంతే. ఏ విధంగా అయితే ఇప్పుడు తేలు గుడ్లు పెడుతుందంట. ఆ తేలు గుడ్లు పెట్టినప్పుడు అది బియ్యంలో గుడ్లు పెట్టింది అనుకుందాం. తేలు బియ్యంలో గుడ్లు పెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న చిన్న తేళ్ళు ఆ బియ్యంలో ఉన్నటువంటి గుడ్లు పగిలి బయటికి వస్తాయి. అది చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే బియ్యం నుంచే వచ్చాయి తేళ్ళు అని. కానీ బియ్యం నుంచి వచ్చాయి తేళ్ళు చెప్పండి, ఎవరైనా చెప్పగలరు? తేళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? బియ్యం నుంచి వచ్చాయి నిజంగా చెప్పాలంటే? గుడ్ల నుంచి వచ్చాయి. ఆ గుడ్లు ఎవరు పెట్టారు? తేలు పెట్టారు. కానీ మీకు చూడ్డానికి ఎలా కనిపిస్తుంది అంటే బియ్యం నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది. కనిపించిందంతా కూడా సత్యం కాదు. కనపడనేది అసత్యం కాదు. తత్వముగా మన తత్వంతో తెలుసుకోవాలి, శబ్ద ప్రమాణముతోటి తెలుసుకోవాలి. అంటే వైదిక ప్రమాణం, వేదాలు ఏం చెప్తున్నాయి, వైదిక ప్రమాణం, శబ్ద ప్రమాణం బట్టి మనం తెలుసుకోవాలి. కారణం ఏమిటో తెలుసుకోవాలి. అదేవిధంగా మహత్తత్వం నుంచి అన్ని జీవులు వస్తున్నట్టుగా కనబడుతుంది. దేవతలందరూ కూడా మహత్తత్వం నుంచి వస్తున్నట్టు కనపడుతున్నారు. ప్రకృతి యొక్క త్రిగుణాలు కూడా మహత్తత్వం నుంచి వస్తున్నట్టు కనపడుతుంది. కానీ వీళ్ళందరూ వచ్చేది ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరి దగ్గర నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి? శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర నుంచి వస్తున్నారు. ఎందుకంటే భౌతిక ప్రపంచం నుంచి జీవుడు రాలేడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. భౌతిక ప్రపంచం నుంచి జీవుడు రాలేడు. దాని అర్థం ఏంటంటే, మీరు
రోబోట్ తయారు చేయొచ్చు శాస్త్రవేత్తలు, కానీ జీవం పోయగలరా? జీవాన్ని పోయలేరు. అంటే రోబోట్ తయారు చేయడానికి మీకు కావాల్సింది ఏంటి? ఈ పంచమహాభూతాలతో తయారు చేసినటువంటి ప్లాస్టిక్ ఇది అది పెట్టి, అందులో కంప్యూటర్ పెట్టి, సాఫ్ట్వేర్ పెట్టి చేయొచ్చు. కానీ ఆ రోబోట్లో జీవం మీరు వేయలేరు. అంటే జీవం అనేది భగవంతుడి యొక్క తటస్థ శక్తి. జీవం నుంచే వస్తుంది. భౌతిక పదార్థము నుంచి జీవం వస్తుందా? చెప్పండి. రాదు ప్రభుజీ. భౌతిక పదార్థం నుంచి జీవము రాదు. అంటే ఇదన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి, తాత్వికంగా అర్థం చేసుకోవాలి. ప్రకృతి నుంచి జీవుడు పుట్టాడు అంటే ప్రకృతి నుంచి జీవుడు పుట్టడానికి సాధ్యము కాదు. ఎందుకంటే జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి, జీవుడు భగవంతుడి యొక్క శక్తి కాబట్టి, జీవుడు ప్రకృతి కన్నా అపరేయం ఇస్తస్వన్యం, అంటే ఇంకా దానికన్నా గొప్పదైనటువంటి శక్తి, సుపీరియర్ ఎనర్జీ. అంటే ప్రకృతి శక్తి కన్నా గొప్ప శక్తి జీవశక్తి. జీవుడు తటస్థ శక్తి కాబట్టి ప్రకృతి నుంచి వస్తున్నట్టు కనిపించినా కూడా ప్రకృతి నుంచి వచ్చినట్టు కాదు. సో ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్లో మనకి ఎలా కనిపిస్తుంది అంటే ప్రకృతి నుంచి అంత వచ్చింది అని అనిపిస్తుంది. అర్థమైందా మీకు? కానీ ఎవరు ఈ బీజాన్ని వేసింది? ఎవరు ఈ ప్రకృతి లోపల వేసినటువంటి బీజాన్ని వేసింది? ఎవరు? అసలైనటువంటి తండ్రి ఎవరు అనేది మనం వచ్చేటువంటి శ్లోకంలో మనం తెలుసుకుందాం. సో అందుకోసమని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రకృతి అంటే దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క శక్తి విభృత్ శక్తి. విభృత్ శక్తి అంటే భగవంతుడి యొక్క బహిరంగ శక్తి దుర్గాదేవి. సో దుర్గాదేవి ఈ ప్రకృతిని నడిపిస్తుంది. సో ప్రకృతి నుంచి జీవులు పుట్టినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సృష్టి, స్థితి, లయము అన్నీ కూడా దుర్గాదేవి చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది మనకి. అయితే ఒక శ్లోకం ఉందన్నమాట. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా. అంటే సృష్టి, స్థితి, ప్రళయము ఇవన్నీ కూడా దుర్గాదేవి చేస్తున్నారు. ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా అంటే ఛాయాశక్తి, భగవంతుడి యొక్క బిభృత్ శక్తి. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి కాబట్టి వైష్ణవి అని మనం పిలుస్తాం. విష్ణువు యొక్క శక్తి కాబట్టి వైష్ణవి అని మనం పిలవడం జరుగుతుంది. ఛాయేవ యస్య భువనాని బిభర్తి దుర్గా ఇచ్ఛానురూపం అపి యస్య చ చేష్టతే సా. అంటే కృష్ణ భగవానుడి యొక్క ఇచ్ఛ అనుసారముగా ఆవిడ నడుచుకుంటారు. ఏ విధంగా అయితే ఒక ఛాయ లేకపోతే ఒక షాడో మనం ఎలా చేతులు కలిపితే ఆ విధంగా షాడో కదులుతుంది. అదేవిధంగా ఛాయాశక్తి ఇచ్ఛానురూపం అపి యస్య చేష్టతే సా గోవిందం ఆది పురుషం తమహం భజామి. కానీ సృష్టి, స్థితి, ప్రళయముకి కావలసినటువంటి శక్తి అయినటువంటి దుర్గాదేవి భగవంతుడి యొక్క శక్తి అనే విషయాన్ని మనం గ్రహించాలి. అదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్భిర్ పరివర్తతే. అంటే మయా అధ్యక్షేన అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అధ్యక్షతలో ఈ ప్రకృతి అంతా కూడా నియమింపబడి ఉన్నది. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరా. సూయతే అంటే పుడతాయి. చరాచర జీవులన్నీ కూడా భగవంతుడి యొక్క అధ్యక్షత ద్వారా ప్రకృతి నుంచి పుడుతున్నాయి. భగవంతుడి యొక్క శక్తి వల్ల మాత్రమే ప్రకృతి కదులుతుంది. పరమాత్మ లేనిదే ప్రకృతికి జడ పదార్థము. పరమాత్మ యొక్క శక్తి లేనిదే ప్రకృతి ఏ పని కూడా చేయలేదు. పరమాత్మ చూసినప్పుడే, ఆ కంటి చూపుతో చూసినప్పుడే ఆ మహత్తత్వానికి ఆ శక్తి అనేది వస్తుంది. ఆ బిభృత్ శక్తి ప్రవేశించడం జరుగుతుంది. అలా ప్రవేశించడం వల్ల మాత్రమే ఆ జీవులందరూ కూడా బయటకు వస్తారు. ఆ కంటి చూపులోంచి జీవులందరూ కూడా లోపలికి వెళ్తారంట ఆ మహత్తత్వం లోపలికి. ఆ మహత్తత్వం నుంచి లోపల గురించి అక్కడి నుంచి పుట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. అన్ని జీవులు కూడా అక్కడి నుంచి పుట్టినట్టుగా కనిపిస్తుంది. ఓకే, సో అయితే మనం నెక్స్ట్ శ్లోకం చెప్పుకుందాం. దీని కంటిన్యూషన్ అనమాట. దీనికి కంటిన్యూషన్
శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారో విందాం. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యః తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజప్రదః పితా. ఓ కౌంతేయ, సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నదనియు మరియు నేనే వీటన్నిటికీ బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనువలెను. ఈ శ్లోకంలో చాలా చాలా స్పష్టంగా మనకి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తి గురించి మనకు తెలిసి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఈ బ్రహ్మం అనేది మనం ఏదైతే చెప్తున్నామో, ఈ మహత్తత్వం ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ మహత్తత్వం నుంచి భగవంతుడు అన్ని జీవజాతులని కూడా జన్మింపచేస్తున్నారు, సృష్టింపజేస్తున్నారు. ఎలాగా? బీజ ప్రదాతయై. ఇప్పుడు తండ్రి బీజ ప్రదానం చేస్తాడు. సో అంటే జీవుడు అన్నంలోకి వెళ్ళడం జరుగుతుంది. అన్నము తండ్రి తీసుకున్న తర్వాత ఆయన కడుపులోకి వెళ్తుంది. ఆయన రేతస్సు నుంచి ఆయన బీజాన్ని ఆయన ప్రదానం చేస్తాడు. సో తండ్రి నుంచి జీవుడు అనేవాడు వస్తాడనమాట. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడే మనందరికీ కూడా తండ్రి. సర్వయోనీషు కౌంతేయ అంటే కేవలము మనుషులకి మాత్రమే కాదు. మనం అనుకోవచ్చు మేబీ కొంతమందికేనేమో శ్రీకృష్ణ భగవానుడు తండ్రి, అందరికీ కాదు. అలా కాదు. సర్వయోనీషు కౌంతేయ అంటే ప్రతి ఒక్క జీవరాశికి కూడా తండ్రి శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఎన్ని జీవరాశులు ఉన్నాయి? ఎవరైనా చెప్పగలరు? ఎన్ని ఉన్నాయండి? 84 లక్షలు జీవులు. 84 లక్షల జీవరాశులు. అందులో చాలా రకరకాలైనటువంటి అందులో జీవరాశులు ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్లోకం ఉంది పద్మపురాణంలో అన్నమాట. ఏంటంటే జలజా నవలక్షాన్ని స్థావర 1,20,000 క్రిమయో రుద్ర సంఖ్యాక పక్షినాం 10,00,000 3,00,000 పశవ 4,00,000 మానుష. అంటే 84 లక్షల జీవరాశులలో 9 లక్షలు నీళ్లలో ఉండేటువంటి జంతువులు, జలచరాలు. 9 లక్షలు ఉన్నాయి. అలాంటి చేపలు, రకరకాలైనటువంటి చేపలన్నీ కూడా ఉంటాయి స్థానంలో. స్థావర 1,20,000 అంటే కదలనటువంటివి, అంటే 2 లక్షలు, సారీ 20 లక్షల వెరైటీస్ చెట్లు ఉన్నాయంట. చెట్లు కదలనటువంటివి, స్థావరమైనటువంటి జీవులు ఎన్ని ఉన్నాయి? 20 లక్షలు. తర్వాత 11 లక్షలు క్రిమి కీటకాలు, క్రిములు, లేకపోతే మనం చెప్పుకుంటాం కదా పురుగులు అన్నమాట. తర్వాత 10 లక్షల పక్షులు ఉన్నాయి. 10 లక్షల వెరైటీల పక్షులు ఉన్నాయి. ఎన్నో వెరైటీస్ ఉన్నాయి పక్షులు. తర్వాత 4 పాదాలతో నడిచేటువంటివి 30 లక్షల జాతులు ఉన్నాయి. 30 లక్షల జంతు జాతులు ఏంటంటే జంతువులు 4 పాదాలపైన నడుస్తాయి. అయితే మనుషులలో కూడా 4 లక్షల వెరైటీస్ ఉన్నారు. 4 లక్షల వెరైటీస్ అంటే రకరకాల జాతుల వాళ్ళు ఉంటారు. చైనా వాళ్ళు ఉంటారు, ఆఫ్రికా వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది వీళ్ళు ఈ దేశం నుంచి వచ్చారు, వీళ్ళు ఈ దేశం నుంచి వచ్చారు. ఆ విధంగా ఎన్ని లక్షల మంది ఉన్నాయంటే 4 లక్షల మనుషుల యొక్క జాతులు, జీవజాతులు ఉన్నాయి. సో టోటల్గా కౌంట్ చేసుకోవాలి. 9 లక్షలేమో జలచర ప్రాణులు, 20 లక్షలేమో స్థావరమైనటువంటి చెట్లు, ఇవన్నీ కూడా 11 లక్షలేమో పురుగులు, లేకపోతే పాములు, 10 లక్షలేమో పక్షులు, తర్వాత 30 లక్షలు 4 పాదాలతో నడిచేటువంటి జంతువులు, తర్వాత 4 లక్షలేమో మనుషులు. 84 వచ్చాయి. వెరీ. సో ఈ 84 లక్షల జీవరాశులందరికీ కూడా తండ్రి ఎవరు? కృష్ణ భగవాన్. రైట్. సర్వయోనీషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాహ.
తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రదప్పిత. నేనే ఈ అన్ని జీవరాశులకి కూడా, అన్ని 84 లక్షల జీవరాశులకి కూడా తండ్రిని నేనే, బీజ ప్రదాతనైనటువంటి తండ్రిని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఈ భగవద్గీత 14వ అధ్యాయంలో చెప్తున్నారు అన్నమాట. సో ఇది మనం చెప్పుకునేటువంటి జ్ఞానము చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం, రహస్యమైనటువంటి జ్ఞానం. దీన్ని మించినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు. ఎవరైనా అనొచ్చు, మేబీ మీరు చెప్తున్నది కరెక్ట్ అయ్యండి, చింతకన్నా ఇంకా మించింది ఏదైనా ఉందా అంటే ఇంతకు మించింది ఇంకేం లేదు. ఎలా చెప్తున్నారు మీరు ఇంతకు మించింది ఏం లేదు అంటే 14వ అధ్యాయంలోనే మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? శ్రీ భగవాను వాచ పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః. అంటే నేను మళ్ళా చెప్తున్నాను వినో అర్జున, ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనటువంటి జ్ఞానం, జ్ఞానానాం జ్ఞానం ఉత్తమం అంటే అన్ని జ్ఞానాలలో కూడా ఉత్తమమైనటువంటి జ్ఞానం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ భగవద్గీత, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రహస్యం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి జ్ఞానం. ఇది తెలుసుకుంటే ఏమవుతుంది? యజ్ఞాత్వా మునయ సర్వే, ఇది తెలుసుకున్న వాళ్ళు పరాం సిద్ధిం ఇతో గతాః, పరమ సంసిద్ధిని పొందదురు. ఇది కృష్ణ చైతన్యం అంటే ఏంటంటే, ఒక్క ముక్కలో చెప్పాలి, కృష్ణ చైతన్యం అంటే ఏంటి అంటే జ్ఞానాన జ్ఞానం ఉత్తమం. అన్ని జ్ఞానాలకల్లా గొప్ప జ్ఞానం ఏంటి అంటే కృష్ణ చైతన్యం. సో ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏదైతే ఉందో ఒక అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం అంటే అందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడే తండ్రి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఓకే, సో ఇంకా మనకి డీటెయిల్గా తెలుసుకోవాలి అంటే ఏ విధంగా ఈ బ్రహ్మము అంటే ఏ విధంగా అయితే ఈ ప్రధానము నుంచి మహత్తత్వం వచ్చింది, ఈ మహత్తత్వం నుంచి ఈ జీవరాశులు వచ్చాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి శ్రీమద్ భాగవతంలో మనకి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. అదేవిధంగా చెప్పాలంటే కపిల గీతలో కపిల భగవానుడు దేవహూతికి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇంకా స్పష్టంగా సాంఖ్యయోగం అనేటువంటి చాప్టర్లో చాలా చక్కగా దీని గురించి ఇంకా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అసలు ప్రధానం అంటే ఏమిటి అంటే అన్మానిఫెస్టెడ్ స్టేట్, అంటే అవ్యక్తమైనటువంటి ఈ భౌతిక ప్రకృతినే ప్రధానం అని పిలుస్తారు. అది ఎప్పుడైతే అది వ్యక్తం అవుతుందో అది మహత్తత్వం, అది వ్యక్తమైన తర్వాత అది మహత్తత్వం అన్నమాట. సో అయితే ఏ విధంగా అయితే చెప్పాలంటే ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళలోకి ఈ మహత్తత్వం లోపలికి అందరినీ కూడా మనందరినీ జీవులందరినీ కూడా పంపించడం జరుగుతుంది. సో జీవులందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శరీరం ఇవ్వబడుతుంది. మనకు ఒక డౌట్ రావచ్చు, అంటే మొట్టమొదటిగా పుట్టినప్పుడు కొన్ని జీవులు పాముల కింద పుట్టారు, కొంతమంది జీవులు జలచరాలుగా, కొన్ని జీవులు చెట్ల కింద, ఎందుకు అలాగా? అందరికీ మనుషు జీవితం ఇచ్చేయచ్చు కదా, ఎవరిని చెప్పగలరు? ఎందుకు అలాగా భగవంతుడు అలా చేశారు? అవి వాళ్ళ యొక్క గత జన్మల యొక్క కర్మానుగుణంగా కర్మాన్ని బట్టి చేస్తారు ప్రభుజీ. ఎవరి కర్మ సిద్ధాంతాలు గుణకర్మ విభాగ వాళ్ళ గత జన్మలో చేసుకున్నటువంటి కర్మానుసారంగా, వాళ్ళకు ఉన్నటువంటి కోరికల అనుసారంగా కూడా వాళ్ళకి శరీరం ఇవ్వబడుతుంది. అంటే ఎప్పుడైతే ఈ ప్రకృతి బ్రహ్మదేవుడి యొక్క రాత్రి వస్తుందో అప్పుడు జీవులందరూ కూడా విష్ణుమూర్తి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇన్యాక్టివ్గా పడుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళా బ్రహ్మదేవుడి యొక్క పగలు స్టార్ట్ అవుతుందో మళ్ళా కూడా అన్ని జీవులు కూడా లేస్తాయి. లేచి వెంటనే ఏ జీవరాశి లోపలికి వెళ్ళాలో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా. మనకి డౌట్ రావచ్చు, అయితే ఈ చెట్లు ఎందుకు వచ్చాయంటే చెట్లు కోరుకున్నాయి, చెట్టు కింద పుట్టాలని కోరుకున్నాయి కాబట్టి చెట్టు కింద పుట్టిందని. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక మనిషి కింద పుట్టాలనుకున్న వాళ్ళు మనిషిలా పుడుతున్నారు. ఇన్ని జీవరాశులు ఉన్నాయి, ఎందుకు అలాగా ఎవరైనా అనుకోవచ్చు. అంతగా అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి జన్మ మనిషి జన్మ కదా, మరి మనిషి కింద ఎందుకు పుట్టాలనుకోవట్లేదని. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు ఒక ఫ్యామిలీలోనే 5 పిల్లలు ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకరికి లా చదవాలని ఉంటుంది, ఒకరికేమో మెడికల్ చదవాలని ఉంటుంది, ఒకరికి ఇంజనీరింగ్ చదవాలని ఉంటుంది, ఒకరికేమో హైదరాబాద్లో ఉండాలనిపిస్తుంది, ఒకరికేమో
ఏదైనా ఒక గ్రామంలో ఉండాలనిపిస్తుంది, ఒకరికి విలేజ్లో ఉండాలనిపిస్తుంది, ఒకరికి అమెరికాలో ఉండాలనిపిస్తుంది. సో అది మన ఇంట్రెస్ట్, మన డిజైర్స్. మనకి ఏమి ఇచ్చ ఉందో, మనకి ఏం కావాలనుకుంటామో అది పరమాత్మ మనకి ఇస్తాడు. అదేవిధంగా జీవులన్నీ కూడా కోరుకున్నాయి అనమాట ఆ శరీరం కావాలని. ఎందుకంటే ఆ శరీరంలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ సెన్స్ ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఒక రకమైనటువంటి భోగం ఒక్కొక్క రకమైనటువంటి శరీరానికి ఉంటుంది అనమాట. ఆ శరీరంలో ఆ కాంబినేషన్ ఉంటుంది. ఏంటి ఆ కాంబినేషన్ అంటే శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణం ఏవచ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతి. అంటే చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, మనస్సు, ఇవన్నీ కూడా కాంబినేషన్స్ మార్చి 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 తయారు చేయొచ్చు అన్నమాట. శరీరాలు తయారు చేశాడు భగవంతుడు. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క రకమైనటువంటి చెవులు, ఒక రకమైనటువంటి కళ్ళు, ఒక రకమైనటువంటి ముక్కు, ఒక రకమైనటువంటి నాలుక, ఒక రకమైనటువంటి మనస్సు, ఒక రకమైనటువంటి సెన్స్ కూడా ఇచ్చి ఉన్నాడు భగవంతుడు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు పోలార్ బేర్స్, అంటార్క్టికాలో ఉండే పోలార్ బేర్స్ అక్కడ -60 degrees ఉంటుంది. -60 degrees ఉన్నా, -80 degrees ఉన్నా కూడా పోలార్ బేర్కి ఏం కాదు. ఎలుగుబంటి తెల్లగా ఉంటుంది అనమాట. దాని చర్మం కూడా చాలా గట్టిగా ఉంటుంది, తోలు చలియదు. అదే సీల్స్ ఉంటాయి, అది ఐస్ కట్టేసిన తర్వాత లోపల ఉంటాయి అనమాట సీల్స్. అది -100 degrees, -80 degrees ఎంత టెంపరేచర్లో కూడా దానికి ఏం అనిపించదు, వెచ్చగా ఉంటుందని. పెంగ్విన్స్ కూడా తట్టుకోగలవు టెంపరేచర్. అదే ఏడారిలో ఉండేటువంటి ఒంటకి 50 degrees టెంపరేచర్ వచ్చినా కూడా చల్లగానే అనిపిస్తుంది. మనకైతే 38 degrees దాటంగానే ఉక్కబూస్తుంది. సో అదేవిధంగా అంటే రకరకాలైనటువంటి చర్మము, రకరకాలైనటువంటి కళ్ళను కూడా ఇస్తాడు భగవంతుడు. కొన్ని చాలా దూరంగా చూడగలరు. గద్ద 10,000 feet నుంచి కూడా కిందకు చూస్తుంది. ఓకే, అవునా కదా? ఇప్పుడు కొన్ని రాత్రిపూట కూడా చూడగలం, గుడ్లగుబ రాత్రిపూట కూడా చూడగలం. ఇప్పుడు గబ్బిలానికి కళ్ళే లేవు, పాముకి చెవులు లేవు. అలా ఒక్కొక్క శరీరము ఒక్కొక్క రకమైనటువంటి కాంబినేషన్లో ఉంటుంది అనమాట. అందులో ఒక రకమైనటువంటి విషయానుపసేవత, అందులో ఒక రకమైన ఎంజాయ్మెంట్ ఉంది. సో ఆ ఎంజాయ్మెంట్ కోరుకుంటాడు జీవుడు. ఆ విధంగా ఎంజాయ్ చేయాలంటే పరమాత్మ వాడికి ఆ శరీరాన్ని ఇచ్చేస్తాడు. కాబట్టి మనం మనిషిలాగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనిషిలా ఉండడం అంటే ఏంటంటే, మానవ శరీరం ఇచ్చింది ఎందుకు అంటే దివ్యమైనటువంటి తపస్సు చేయడానికే మానవ శరీరం ఇచ్చింది. మనం ఎప్పుడైతే కనుక మనిషిలాగా ప్రవర్తించకుండా పశువులాగా కేవలం ఆహార నిద్ర భయమైతునంచ, అంటే కేవలం తినడమే, లేకపోతే పడుకోవడము, తినడము, మనని మనం కాపాడుకోవడము, లేకపోతే పిల్లలు కనడము లాంటి ఈ 4 యాక్టివిటీస్లోనే బిజీగా ఉన్నట్టయితే ఏం జరుగుతుందంటే, అంటే పశువులాగా ప్రవర్తించినట్లు లెక్క. అలా ప్రవర్తించినట్టయితే భగవంతుడు పశువు శరీరాన్ని ఇచ్చేస్తాడు వెంటనే. అప్పుడు పశువు శరీరంలో వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలు వాళ్ళు ఇంకా కూడా చాలా బాగా కూడా తీర్చుకోవచ్చు. కాబట్టి ఈ మానవ శరీరం అనేది ఉన్నది ఒక ఇంపార్టెంట్ పని కోసం అనేది ఉందన్నమాట. ఒక ఇంపార్టెంట్ పర్పస్ అనేది ఉంది దీనికి. ప్రతి శరీరానికి ఒక పర్పస్ అనేది ఉంది. ఇప్పుడు ఒక గబ్బిలానికో, లేకపోతే ఒక పాముకో, ఒక పందికో, లేకపోతే ఒక చేపకో ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం సంపాదించే అవకాశం లేదు. 84 లక్షల జీవరాశులలో కేవలం మనుషులకి మాత్రమే ఈ జ్ఞానం అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఈ అవకాశాన్ని కోల్పోకూడదు. ఇది చాలా అరుదైనటువంటి అవకాశం. చాలామంది చాలా ఇంట్రెస్ట్గా వింటున్నారు ఈ విషయాల్ని. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎప్పుడైతే కనుక ఈ విషయాన్ని, ఈ భగవద్గీత అనేటువంటి సందేశాన్ని తీసుకొని భాగవతాన్ని తీసుకుపోయి పాశ్చాత్య దేశాల్లో వినిపించినప్పుడు వాళ్ళు చాలా ఆశ్చర్యంతో, చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా వాళ్ళు విన్నారు. ఇప్పటికీ కూడా ఎంతో మంది పాశ్చాత్య దేశాలలో వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి వాళ్ళ మతాలలో దొరకనటువంటి ఆన్సర్స్ వాళ్ళకి చాలా ఈజీగా ఇక్కడ దొరుకుతున్నాయి. అసలు పునర్జన్మతో ఇంత క్లారిటీ, అసలు పునర్జన్మ అని చెప్తున్నారు. ఏ విధంగా మళ్ళా జన్మ వస్తున్నది, ఎట్లాంటి శరీరం మళ్ళా వస్తుంది, ఎందుకు వస్తుంది, మనం ఏం తెలుసుకోవాలి, మన నేచర్ ఏంటి, మనం ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడి యొక్క రూపం ఎలా ఉంటుంది, భగవంతుడి యొక్క ధామం ఎలా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మన దగ్గర మాత్రమే ఉంది, భగవద్గీతలో మాత్రమే ఉంది, శ్రీమద్ భాగవతంలో మాత్రమే ఉంది, మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంది.
ఇవాళ మనం బలరామ పౌర్ణిమని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బలరామ పౌర్ణిమ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే ఇది భగవంతుడికి సంబంధించినటువంటి ఒక రోజు. బలరాముడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఎక్స్పాన్షన్, మొదటి విస్తారం. ఫస్ట్ శ్రీకృష్ణ భగవానుడు, తర్వాత బలరాముడు. బలరాముడి నుంచే చతుర్వ్యూహాలు వస్తాయి. మళ్ళా చతుర్వ్యూహం నుంచి ఇంకొక చతుర్వ్యూహం వస్తుంది. ఆ చతుర్వ్యూహం నుంచి మహావిష్ణువు వస్తాడు. అంటే మహావిష్ణువు కూడా బలరాముడి నుంచే వచ్చాడు అనేది మన సిద్ధాంతం. అయితే ఈ విషయము మనం ఎలా తెలుసుకోగలుగుతున్నాం? ఇప్పుడు మనం ఇవాళ బలరామ పూర్ణిమని మనం సెలబ్రేట్ చేయగలుగుతున్నాం. బలరాముడి యొక్క లీలల్ని చెప్పుకోగలుగుతున్నాం. ఈ అవకాశం అనేది మనకు ఉంది. అంతేగాని కేవలం మీరు భగవంతుడు ఉన్నాడు, ఎవరో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు, ఆయన ఏం చేస్తాడో తెలియదు, ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, ఆయనకు ఒక రోజు లేదు, ఏమి లేదంటే ఇంకేమి లేదు. వాళ్ళకి అవకాశం లేదు. మనకి అవకాశం. బలరాముడి గురించి మనం చర్చించుకోవచ్చు విస్తారంగా. బలరామ పూర్ణిమ ఈరోజు మనం చాలా మంచిగా శ్రవణం చేయాలి. బలరాముడి గురించి మనం బాగా వినాలి. బలరాముడి యొక్క లీలల గురించి వినాలి. ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి లీలలని బలరాముడు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం వినడానికి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇవాళ మనం చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం సమ్మరైజ్ చేస్తాను. సమ్మరైజ్ చేసిన తర్వాత మనం కాసేపు బలరామ పూర్ణిమ గురించి మనం చెప్పుకుందాం. సో సమ్మరైజ్గా చెప్పాలి అంటే ఈ శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచానికే తండ్రి. పితాహం అస్య జగతో మాతాధాత పితామహ. అంటే బీజ ప్రదాత అయినటువంటి తండ్రి శ్రీకృష్ణ భగవానుడు. అందరు జీవులు కూడా మన అన్న తమ్ముడు లాంటి వాళ్ళే. అందరు జీవులే. మనుషుల గురించి ఇంకా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం చెప్తాం? వసుదైవ కుటుంబకం అని. వసుదైవ కుటుంబకం అంటే ఏంటి అర్థం అంటే ఇది అందరు చెప్తారు. ఏంటి? భూమిలో ఉండే వాళ్ళందరూ నా కుటుంబమే అని. మరి అందరూ ఒక కుటుంబం అయినప్పుడు ఒక తండ్రి ఉండాలి కదా. ఇది ఆలోచించారు ఎప్పుడైనా మీరు? ఒక కుటుంబ సభ్యులు అంటే తండ్రి ఒకడై ఉండాలి. ఆ తండ్రి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. వసుదైవ కుటుంబకం అంటే అది అర్థం. ఓకే, అందరూ కూడా మన కుటుంబ సభ్యులే. ఎందుకంటే అందరి తండ్రి ఒకడే కాబట్టి. శ్రీకృష్ణ భగవానుడే అందరికీ తండ్రి కాబట్టి అందరూ కూడా కుటుంబ సభ్యులే. కాబట్టి మనం అందరి జీవుల పట్ల కూడా కరుణ కలిగి ఉండాలి. అదే ఇప్పుడు ఈ జీవి నాకు నచ్చలేదని మనం చంపేయలేం. ఈ విధంగా అయితే ఈ తమ్ముడు తెలివైన వాడు కాదు కాబట్టి వాడిని నేను చంపేస్తానంటే తండ్రి ఒప్పుకోడు. అదేవిధంగా మనం ఏ జీవిని కూడా మనం చంపినా కూడా శ్రీకృష్ణ భగవానుడికి నచ్చం. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. సో మనుషులు అన్నాక వాళ్ళు పెద్ద అన్నయ్యలాగా వాళ్ళకి చాలా తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని వాళ్ళు చాలా చక్కగా చూసుకోవాలి. వాళ్ళు మంచి పుత్రుల్లాగా ఉండాలి. కృష్ణ భగవానుడు చెప్పిన విధంగా వాళ్ళు ఫాలో చేయాలి లైఫ్ని. అలాగే ఇతర జీవులను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నింటినీ కూడా జాగ్రత్తగా కాపాడాలి. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ మనం ఆ విషయం గురించి తెలుసుకున్నాము. మనము ఆ మహత్తత్వంని మనం మహద్బ్రహ్మము అని పిలుస్తున్నాము. ఎందుకని బ్రహ్మం అని పిలుస్తున్నామో తెలుసుకున్నాము. అసలు పరబ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకున్నాము. అయినా కూడా పరబ్రహ్మం శ్రీకృష్ణ భగవానుడైనా కూడా మహత్తత్వాన్ని మనం అప్పుడప్పుడు బ్రహ్మం అని ఎందుకు పిలుస్తాము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాము. అలాగే భౌతిక ప్రకృతి నుంచి జీవులు వస్తున్నట్టుగా కనపడినా అసలు ఒరిజినల్గా వచ్చేది శ్రీకృష్ణ భగవానుడి నుంచే అనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. శ్రీకృష్ణ భగవానుడే బీజాన్ని ప్రదానం చేశాడనే విషయాన్ని తెలుసుకున్నాము. ఇంకా మనం ప్రతి జీవి కూడా ఆత్మ కాబట్టి ఈ ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి దానికి స్వభావం ఉంది కాబట్టి జీవము జీవుడి నుంచే వస్తుంది. జీవము భౌతికమైన పదార్థం నుంచి రాదు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. భౌతికమైనటువంటి పదార్థం నుంచి జీవం రాదు. జీవం నుంచే వస్తుంది. జీవానికే జీవాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది. భౌతిక పదార్థానికి జీవాన్ని ఇచ్చేటువంటి శక్తి లేదు. ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. సో మనం ఇప్పుడు ఇంతతోటి ఈ క్లాస్ ఇక్కడ స్టాప్ చేద్దాము. క్లాస్ స్టాప్ చేసి మనం కాసేపు బలరామ పూర్ణిమ గురించి మాట్లాడుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ చాప్టర్, ఈ క్లాస్ గురించి, ఈ శ్లోకం గురించి ఎవరికైనా ఉంటే ప్రశ్నలు అడగండి. అది క్లియర్ చేసుకొని మనం బలరామ పూర్ణిమ గురించి మాట్లాడుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ చెప్పండి. హ్యాపీ రాఖీ ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ. హరే కృష్ణ చెప్పండి. ప్రభుజీ అంటే భౌతిక ఎలిమెంట్స్ నుంచే కదా ప్రభుజీ దేహం ఏర్పడేది.
అవును, భౌతికమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాటి నుంచే దేహం ఏర్పడుతుంది. అవును. హరే కృష్ణ ప్రభుజీ. ఒక 2 సెకండ్స్ ప్రభుజీ, చిన్న డౌట్. ప్రభుజీ, మామూలుగా ఇప్పుడు ఈ ప్రధానం నుంచి మహత్తత్వం వచ్చింది. ఇప్పుడు ఈ మహత్తత్వాన్ని కృష్ణుడు కంటి చూపుతోటి అది చూడడం, అది కూడా బ్రహ్మం అని అంటామన్నారు కదా ప్రభుజీ. అయితే ఇప్పుడు బ్రహ్మం అంటే జనరల్ గా శాశ్వతమైన దాన్ని బ్రహ్మం అని అంటారు కదా. అయితే ఇప్పుడు సృష్టి రావడము, మళ్ళీ ప్రళయంలో వెళ్ళిపోవడం, ఇలా కంటిన్యూషన్ జరుగుతుంది కాబట్టి అది అట్లా కూడా శాశ్వతమైంది. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుంది కదా, అందుకని కూడా బ్రహ్మం అని అంటారా ప్రభుజీ? నాకు ఇది కొంచెం అది confusion. అవ్యక్తమై ఉంటుంది, కాసేపు వ్యక్తమై ఉంటుంది. ఏదర్ సూర్యుడిలాగా ప్రభుజీ? ఏ విధంగా సూర్యుడిలా కాదు. సపోజ్ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ కాసేపు బిల్డింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ బిల్డింగ్ వెనక్కి కొట్టేస్తే మట్టి అయిపోతుంది, ఆ విధంగా. కానీ ఎప్పుడు ఉంటుంది. అదే విధంగా భౌతిక ప్రకృతి అనేది ఇప్పుడు 5 తత్వాల గురించి చెప్పుకుంటాం కదా: ఈశ్వరుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. అందులో కర్మ తాత్కాలికం. అందులో ఈశ్వరుడు, జీవుడు, కాలము మరియు ప్రకృతి శాశ్వతం. ప్రకృతి కూడా శాశ్వతంగానే ఉంటుంది. కాకపోతే మనం ఎందుకంటే వెళ్ళినా మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి, అంతేగా ప్రభుజీ? అవునండి. కాకపోతే ఈ ప్రకృతి అవునవును మళ్ళీ వస్తుంది కాబట్టి కాసేపు అవ్యక్తమై ఉంటుంది, కాసేపు వ్యక్తమై ఉంటుంది, కాసేపు కనిపించకుండా ఉంటుంది, కాసేపు కనిపించేలా ఉంటుంది, కానీ ఎప్పుడు ఉంటుంది. సో అందుకని బ్రహ్మం అన్నారు. కానీ దాన్ని బ్రహ్మం అని, అందుకోసమని దాన్ని బ్రహ్మం అని పిలుస్తున్నాం. ఆ బ్రహ్మం, మన దాన్ని బ్రహ్మం అని పిలుస్తున్నాం అనమాట. దాన్ని అలాగే మనం ఏం చెప్తామంటే ఈ భౌతిక ప్రకృతిని కూడా సగుణ బ్రహ్మం అని కూడా పిలుస్తాం అప్పుడప్పుడు. ఓకే. అదే నిర్గుణ బ్రహ్మం అంటే ఏంటంటే ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తులో మాయ అనేది కలవదు. నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మం అనేది ఇది అనమాట. ఈ భౌతిక ప్రకృతి అనేది సగుణ బ్రహ్మం. సో ఇక్కడ సగుణ బ్రహ్మం, నిర్గుణ బ్రహ్మం అని చెప్తుంటాం కదా. చెప్పిన మీనింగ్ అంటే ఇదనమాట. నిర్గుణ బ్రహ్మం అంటే ఆధ్యాత్మిక జగత్తు, సగుణ బ్రహ్మం అంటే ఈ భౌతికమైనటువంటి జగత్తు. అది 3 గుణాలతో కలిసి ఉంది కాబట్టి దాని పేరు సగుణ బ్రహ్మము. బ్రహ్మం అంటే మహత్తత్వం అని అర్థం అక్కడ. అర్థమైందా మీకు? కానీ అసలైనటువంటి బ్రహ్మం ఏమిటి అంటే, ఎందుకు మనం ఈ బ్రహ్మం కూడా బ్రహ్మమే, కానీ అంటే బ్రహ్మములో కూడా వెరైటీ ఉంటుంది. అది ఇంపార్టెంట్ పాయింట్. మనం చెప్పేది ఏంటంటే వెరైటీ. నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిని ప్రభుపాదులు వారిని చెప్తారు. అంటే మనది నిర్విశేషవాదం కాదు, విశేషవాదం. విశేషవాదం అంటే బ్రహ్మములో వెరైటీ ఉందని చెప్తున్నాం మనం. ఇది ఒక రకమైన బ్రహ్మము. ఓకే. ఆత్మ ఒక రకమైనటువంటి బ్రహ్మమే కదా. జీవుడు కూడా బ్రహ్మము. జీవుడు ఒక రకమైనటువంటి బ్రహ్మము. ప్రకృతి ఒక రకమైనటువంటి బ్రహ్మము. కృష్ణుడు ఒక రకమైనటువంటి బ్రహ్మము. ఆయన పరబ్రహ్మం. ఆయన శక్తులు ఈ 2 కూడా. ఇది మనం ఆ డిఫరెన్స్ చూస్తాం. అంటే ఇది ఒక రకము, ఇది ఒక రకము, ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ. మనం అన్ని కలిపేసి ఒకటే బ్రహ్మం అని చెప్పేసాం, మిక్స్ చేసేవాడు. అర్థమైందా మీకు? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మనకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మొట్టమొదటిసారి వాటి 84 లక్షలు సృష్టించడం జరిగింది కృష్ణుడు. మరి అప్పుడు వాళ్ళకి పూర్వజన్మ గాని వాళ్ళు కోరుకోవడం అనేది ఉండదు కదా ఆదిలో. అది ఆది అనేది లేదు ఇక్కడ. ఆది అంటే ఏంటి? ఇది ఒక సైకిల్. ఇప్పుడు ఒక చోట కోడి ముందా గుడ్డు ముందా అంటే ఏం చెప్తాం? గుడ్డు ఉందంటే కోడి ఉంది దానికి ముందు, కోడి ఉందంటే దానికి ముందు గుడ్డు ఉందని. అదేవిధంగా ఇప్పుడు ఈ శరీరాలన్నీ వచ్చాయంటే ఇంతకు ముందు వాళ్ళు ఇంకొక రోజు ఇంతకు ముందు ఉందని, ఒక స్టార్టింగ్ అనేది లేదు దీనికి. దెర్ ఇస్ నో స్టార్టింగ్ పాయింట్. అర్థమైందా మీకు? అంటే ఒకరోజు ఈ రోజు బ్రహ్మ యొక్క రోజు నుంచి జీవులందరూ పుట్టారంటే నిన్న ఉందని అర్థం. బ్రహ్మదేవుడి నిన్న వాళ్ళందరూ ఏవో కర్మలు చేశారని అర్థం. స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు. మనం చెప్పలేం, మనకు అర్థమయ్యేది కాదు. స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు యాక్చువల్గా చెప్ప. కర్మల ద్వారా వివిధ రకాల దేహాలు పొందుతారు అని చెప్తారు కదా. అవునండి, కర్మానుసారంగానే వాళ్ళ దేహాలని పొందడం ఇవ్వరు కదా. ఏమండి? కేవలం మనం కోరుకున్నంత మాత్రాన మనకు ఆ జన్మ రాదు కదా. మనం కోరుకున్నంత మాత్రాన మనకి జన్మ రాదు, కానీ మనకి ఎప్పుడైతే ఆ కర్మ సరిపోతుందో అప్పుడు మనకు ఆ జన్మ వస్తుంది. అదే నాకు ఆ కర్మ కూడా రావాలి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కోరుకోవచ్చు, ఇప్పుడు ఒక పెద్ద ఒక మంచి ఏరియాలో ఒక బంగ్లా కొనాలని కోరుకోవచ్చు. కోరిక ఉంది. ఇప్పుడు మెల్లమెల్లగా నేను డబ్బులు సంపాదిస్తా, ఎప్పుడైతే నా డబ్బులు సరిపోయినంత వస్తాయో అప్పుడు నేను కొంటాను. ఆ విధంగా మనకు కర్మ కూడా ఉండాలి. ఫస్ట్ కోరిక ఉండాలి, కర్మ కూడా ఉండాలి, 2 ఉండాలి. 2 ఉన్నప్పుడు, 2 కలిసి వచ్చినప్పుడు మనకు ఆ శరీరం అనేది వచ్చేస్తుంది. రైట్. హరే కృష్ణ. అంటే ఒక ప్రభుజీ
ఇప్పుడు స్విమ్మింగ్ చేయటం బాగా ఇంట్రెస్ట్ అనుకోండి, ఆ స్విమ్మింగ్ లోనే ఉండాలి అనుకుంటా, అప్పుడు వాళ్ళు చేపల్లాగా అలా వస్తారు, వాళ్ళకి అది కోరుకుందని విన్నాను. అది కూడా అది దానిలోకి వస్తుంది ప్రభుజీ. అది అది ఒక జోక్ లాగా చెప్పినట్టు అంతే, జస్ట్ ఒక ఓకే. అర్థం చేసుకోవడానికి, అంత సీరియస్ గా అది కాదు. అలాగంటే ఇప్పుడు మన స్విమ్మర్స్ అందరూ చేపల్లా పుడతారంటే ఇక స్విమ్మింగ్ మానేస్తారు అందరు. జస్ట్ ఇష్టం. మనకి అర్థం చేసుకోవడం అంటే, మీకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమా, సరే అయితే చేపలా పుట్టు అంటాడని మనం చెప్తాం అనమాట. ప్రభుపాదులు వారు చెప్తారు అలా. లేకపోతే ఎవరికైనా గాల్లో ఎగరాలని ఉంటుంది, నాకు పక్షిలాగా ఎగరాలని ఉంది అని, ఎగరాలని కోరిక ఉంటే నీకు పక్షి శరీరం ఇస్తారు భగవంతుడు అని చెప్తారు. అవును ప్రభుజీ. దాన్ని లిటరల్ గా తీసుకోకండి. హరే కృష్ణ. ఓకే ఓకే ప్రభుజీ. రైట్, రైట్, హరే కృష్ణ. ప్రభుజీ అందుకే ఎటువంటి కోరిక లేని జీవితం కావాలనుకోవాలి కదా ప్రభుజీ. అదే ఎటువంటి కోరికలు లేనంటే అసలు జీవితమే భగవంతుడు. నడకూడదు మాతాజీ. అదే ఎటువంటి కోరికలు లేని జీవితం అంటే అదే ఆధ్యాత్మికమైనటువంటి కోరికలు ఉంటే ఆటోమేటిక్ గా భౌతికమైనటువంటి కోరికలు తగ్గిపోతాయి. సేవ చేయాలి అట్లా. భగవంతుడి యొక్క సేవ చేయాలి అని మనం కోరుకోవాలన్నమాట. అంతే. భగవంతుడికి సేవ చేయాలంటే మనకి ఏ శరీరం వచ్చినా కూడా మంచిదే. ఇప్పుడు గరుడ ఉన్నాడు, గరుడ ఆయన పక్షి. అవును. సో పక్షి శరీరం వచ్చింది అని ఆయన ఫీల్ అవుతారా? లేదు కదా. ఆయన స్వామి భగవంతుడి సేవ సేవించుకుంటున్నారు. భగవంతుడు సేవ చేస్తున్నారు కదా. ఇప్పుడు అలాగే హనుమంతుడు వానరుడి యొక్క శరీరం ఉంది, ఆయన ఫీల్ అవుతారు వానరుడి శరీరం ఉంది నాకు మనిషి శరీరం లేదు. అదనమాట. అలాగే మనం సేవించుకోవాలి. రైట్, భగవంతుడిని సేవించడం అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనకి, అదే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, అంటే ఎప్పుడు భక్తిలో ఉండాలని ప్రభుజీ, భక్తియుత సేవలో ఉండాలని. భక్తియుత సేవలో ఉండాలి. మనకి ఏ శరీరమైనా, ఆధ్యాత్మిక శరీరమైనా, భౌతిక శరీరమైనా ఎప్పుడు భక్తిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే నిజమైనటువంటి ముక్తి. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ అందరికీ కూడా. హ్యాపీ రక్షాబంధన్, రాఖీ శుభాకాంక్షలు, బలరామ పూర్ణిమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. 5 నిమిషాలు మనం బలరామ పూర్ణిమ గురించి చర్చించుకుందాం. ఓకే, వాటర్ తాగొచ్చు ప్రభుజీ. హరే కృష్ణ. అవును, తీసుకోవచ్చండి. 12 o'clock వరకు వాటర్ తీసుకోవచ్చు. ఎవరైతే 12 o'clock వరకు ఫాస్టింగ్ చేస్తారో భక్తులు చేయగలిగితే చేయండి బలరామ పూర్ణిమ సందర్భంగా. ఓకే, కృష్ణ ప్రభుజీ, ఆకుకూరలు వేసి మళ్ళీ పెరుగు తినకూడదు ప్రభుజీ చాతుర్మాసాలు. అవును, ఇవాళ 2వ నెల స్టార్ట్ అవుతుంది. ఎవరైతే కొంతమంది ఏకాదశి టు ఏకాదశి ఫాలో అవుతారు, పూర్ణిమ నుంచి పూర్ణిమ ఫాలో అవ్వాలి, 2 రకాలుగా ఉన్నారు. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారో నాకు తెలియదు. ఏకాదశి నుంచి ఏకాదశి ఫాలో చేసినట్టయితే గడిచిన ఏకాదశికే 2nd month స్టార్ట్ అయింది, పెరుగు తీసుకోకూడదు. అదే మీరు కనుక పూర్ణిమ నుంచి స్టార్ట్ చేసినట్టయితే మీరు ఇంకా ఇవాళ నుంచి కర్డ్ తీసుకోకూడదు. ఓకే, సో హరే కృష్ణ ప్రభుజీ, మేము హరే కృష్ణ. పౌర్ణమి చేసాము, రేపు మానేయాల కర్డ్, ఇవాళ కూడా మానేయాలి. ఈ రోజు నుంచి అనుకుంటాను మాతాజీ. ఈ రోజు నుంచి అయ్యొచ్చు. ఓకే ప్రభుజీ, ఈ రోజు నుంచి మానేసేయండి. ఈ రోజు ఓకే. నుంచి మానేసేయండి. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ఒక ప్రభుజీ. నెల పాటు. ఎస్ దండాత్మకం. హరే కృష్ణ. ఆ, ఓకే, శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తాను నేను. ఇంత పొద్దున్న వైరింగ్. హరే కృష్ణ. అందరు మ్యూట్ చేసుకోండి. యో అనుస్మరేత రామస్య కర్మణ్యద్భుత కర్మణః సాయం ప్రాతర్ అనంతస్య విష్ణో సదయితో భవేత్. ఇది శ్రీమద్ భాగవతంలోని 79వ అధ్యాయం 10వ స్కందం, 10వ స్కందంలోని 79వ అధ్యాయంలో 34వ శ్లోకం. యో అనుస్మరేత రామస్య కర్మణ్య అద్భుత కర్మణః సాయం ప్రాతర్ అనంతస్య విష్ణు స దయితో భవేత్. ఎవరైతే బలరాముడి యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని ఎవరైతే వింటారో, ఓకే, అది కూడా ప్రాతకాలంలో సంధ్యాకాలంలో ఎప్పుడు వాళ్ళు వింటూ ఉంటారో వాళ్ళు విష్ణుమూర్తికి వాళ్ళు చాలా చాలా క్లోజ్ అవుతారు. విష్ణుమూర్తికి వాళ్ళు చాలా క్లోజ్ అవుతారు అన్నమాట. ఎవరైతే బలరాముడి యొక్క ఈ కథలను వింటారో, అసలు యాక్చువల్లీ కృష్ణ భగవానుడికి బలరాముడు అంటే చాలా చాలా ఇష్టం, శ్రీకృష్ణ భగవానుడికి. అందుకనే ఏ అవతారాలు ఎత్తినా కూడా బలరాముడు చూడండి, విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు అనంత శేషుడి కింద ఉంటాడు బలరాముడు.
అవునా? ఆ అనంత శేషుడు లాగా ఆయనకు ఒక బెడ్ అయిపోయాడు ఆయన బలరాముడు. అంటే ఏ విధంగా సేవ చేస్తారో చూడండి బలరాముడు. ఆ? సేవ చేయడం మనము బలరాముడి నుంచి నేర్చుకోవాలన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే బలరాముడు కూడా భగవంతుడే, ఆయన కూడా భగవంతుడే, దేవాది దేవుడు బలరాముడు కూడా. కానీ బలరాముడు సేవని ఇచ్చేటువంటి భగవంతుడు, శ్రీకృష్ణ భగవానుడు సేవని అందుకునేటువంటి భగవంతుడు. ఇద్దరు కూడా భగవంతుడే, కృష్ణుడు బలరాముడు. ఎంత అద్భుతమైనటువంటి ఈ రూపాలు రెండు కూడా కదా. సో బలరాముడు అంట అయితే అనంత శేషుడి కింద వచ్చినప్పుడు ఒక ఆ ఆ పానుపు కింద అయిపోయాడు అనమాట. ఒక పాముతోటి తయారు చేసినటువంటి బెడ్. సో మనం జనరల్గా బెడ్ చూస్తాము. నార్మల్గా బెడ్స్ ఎలా ఉంటాయి? కాటన్ తోటి మ్యాట్రెస్ తయారు చేస్తారు, స్లీప్ వెల్ మ్యాట్రెస్, కాయర్తో మ్యాట్రెస్ తయారు చేస్తారు. కానీ ఎక్కడైనా పాము పైన ఎవరైనా పడుకుంటారా? పాము పైన పడుకుంటే ఎలా ఉంటుంది? సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. సో టెంపరేచర్ కంట్రోల్డ్ బెడ్ అన్నమాట. సో చల్లగా ఉంటే వేడిగా వెచ్చగా చేస్తారు, బయట టెంపరేచర్ వెచ్చగా ఉంటే చల్లగా చేస్తారన్నమాట. అంతా కూడా మళ్ళీ మసాజ్ కూడా చేస్తూ ఉంటారేమో మేబీ. ఆ విధంగా అనంత శేషుడు ఆయన పైన ఆయన పడుకున్నారన్నమాట. విష్ణుమూర్తి ఆయన పైన పడుకున్నారు. ఆ విధంగా సేవ చేస్తున్నారు చూడండి. ప్రతి ఒక్క అవతారంలో ఎంత అద్భుతంగా సేవ చేస్తారు బలరాముడు. అదే రామావతారంలో బలరాముడు ఎవరి కింద వచ్చారు చెప్పండి? లక్ష్మణుడి కింద వచ్చాడు. సో అందుకని లక్ష్మణుడికి కూడా చాలా కోపం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఆయన అనంత శిష్యుడు బలరాముడు కాబట్టి. బలరాముడు అంటే పేరులోనే ఉంది బలం అని. బలం, ఆయన అనంతమైనటువంటి బలం కలిగినటువంటి వాడు బలరాముడు. అంటే బలం అంటే ఆధ్యాత్మిక బలం అన్నమాట. ఇది భౌతికమైనటువంటి బలం కాదు. ఇప్పుడు కృష్ణుణ్ణి మనం పట్టుకోవాలి అంటే మనకు కూడా చాలా బలం అవసరం. కృష్ణుడిని మనకు అందడు, కృష్ణుడు మనకి అంత ఈజీగా అందడు. మనకి చాలా ఈజీగా మన మాయ పట్టేసుకుంటుంది, మన కృష్ణుడిని మర్చిపోతాం. కానీ కృష్ణుడిని మనం గట్టిగా ఆయన పాదాలని పట్టుకోవాలంటే మనకి ఆధ్యాత్మికమైనటువంటి బలం కావాలి. అంటే కృష్ణ భగవానుడి యొక్క భక్తి చేయడానికి కావాల్సినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని బలరాముడు ఇస్తాడు. అసలు బలరాముడు అంటే ఎవరు? బలరాముడు ఎవరు అంటే గురుతత్వము. బలరాముడు ఆది గురువు, ఆయన ఆది గురువు అన్నమాట. గురుతత్వం. గురువు ఏం చేస్తాడు? భగవంతుడి వైపు మనని మళ్ళిస్తాడు. భగవంతుడు ఎవరో మనకి చూపిస్తాడు. భగవంతుడి సేవని ఎలా చేయాలో చేసి చూపిస్తాడు. మనని కూడా భగవంతుడి సేవలో నియుక్తం చేస్తాడు. శ్రీ విగ్రహారాధన నిత్యనాన శృంగార తన్మందిర మార్జనాథ్ యుక్తస్య భక్తాంశ నియుంజతో వందే గురోం శ్రీ చరణారవిందం. అంటే భగవంతుడి యొక్క విగ్రహారాధన ఏ విధంగా చేయాలి అనేది మన గురువు చేసి చూపిస్తాడు. అలాగే అది గురువు యొక్క తత్వం. అంటే గురువు అంటే ఆయన సేవ చేస్తాడు భగవంతుడికి. ఆయన భగవంతుడితోటి సమానం. భగవంతుడికి ఆయనకి ఎటువంటి తేడా లేదు. సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రై. భగవంతుడికి గురువుకి తేడా లేదు. కానీ తేడా ఏంటి? కింతో ప్రభుర్య ప్రియయేవ తస్య వందే గురుం శ్రీ చరణారవిందం. భగవంతుడికి అతి ప్రియమైనటువంటి వాడు గురువు కాబట్టి భగవంతుడికి గురువుకి ఎటువంటి తేడా అనేది లేదు. అలాగే శ్రీకృష్ణ భగవానుడికి అతి ప్రియమైనటువంటి వాడు బలరాముడు. అంటే చాలా ప్రియాతి ప్రియమైనటువంటి వాడు బలరాముడు. అంటే బలరాముడు ఎన్ని విధాలుగా సేవ చేశాడో శ్రీకృష్ణ భగవానుడికి. అంటే బృందావనంలో ఎంత అద్భుతమైనటువంటి సేవలను అందించాడు. అన్ని రసాలలో కూడా ఆయన సేవలను అందిస్తాడు. శాంతరసంలో ఆయన సేవలు అందించాడు. ఏ విధంగా అయితే ఆయన బలరాముడు అంట కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఏదైనా కూడా సేవ ఉన్నట్లయితే అది బలరాముడే. ఇప్పుడు మీరు కృష్ణ భగవానుడి కీర్తన చేయాలి, హరే కృష్ణ మహామంత్రం చెప్తూ కీర్తన చేయాలంటే మీరు మృదంగం వాయిస్తారు, అయితే ఇంకేదైనా వాద్యాలను వాయిస్తారు కదా. ఇప్పుడు ఆ వాద్యాలు ఎవరో తెలుసా? ఎవరు చెప్పండి, గెస్ చేయండి. బలరాముడే. ఆయన ఆ పరికరాలు బలరాముడే. కూడా చాప, మనం హారతిచ్చే చాప అన్ని భగవంతుడికి భగవంతుడికి మనం సేవ చేయాలంటే చేసే ప్రతి ఒక్క పూజ పరికరాలు, అన్ని వస్తువులు అన్ని కూడా బలరాముడే. ఆయన కీర్తన చేయాలంటే మనం వాడే మృదంగం కూడా బలరాముడే. కాబట్టి భగవంతుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా మనం చాలా పవిత్రంగా చూడాలి, ఎందుకంటే బలరాముడు కాబట్టి. ఆయన బలరాముడే ఆ బృందావనం కింద మారిపోయి ఆయన మొత్తం అంతా ధామం కింద మారిపోతాడు. ధామం అంతా రెడీ అయిపోయింది అనమాట బలరాముడు శాంతరసములు. అలాగే దాస్య రసములో కూడా సేవ చేస్తూ ఉంటాడు బలరాముడు.
దాస్యరసంలో శ్రీకృష్ణుడు ఎప్పుడైనా కూడా ఆవులని తీసుకెళ్ళినప్పుడు అలసిపోయి పడుకుంటాడు కాసేపు. అలసిపోయి పడుకున్నప్పుడు బలరాముడు ఏం చేస్తాడో తెలుసా? శ్రీకృష్ణ భగవానుడు కాళ్ళు పడతాడు. కాళ్ళు పడతాడు అనమాట. కాళ్ళు పట్టి ఆయనకి విసిన కర్రతోటి గాలి ఇస్తాడు. సో ఆ విధంగా సేవ చేస్తాడు. తర్వాత సాఖ్యం ఆయన ఫ్రెండ్స్, బలరాముడు కృష్ణుడు కూడా చాలా ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు బృందావనంలో ఎన్నో ఆటలు ఆడతారు. ఎప్పుడు కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. ఒకటేమో కృష్ణుడి గ్రూప్ ఒకటి, బలరాం గ్రూప్ ఒకటి. మనం గేమ్స్ ఆడేటప్పుడు కూడా మనం 2 గ్రూప్స్ కింద డివైడ్ అవుతాం అలా, 2 గ్రూప్స్. తర్వాత గేమ్ జరుగుతుంది. సో ఎప్పుడు 2 గ్రూప్స్ అయిపోతాయి అనమాట. ఒకటి కృష్ణ గ్రూప్, ఒకటి బలరాం గ్రూప్. సో ఇప్పుడు వాళ్ళు ఆడుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సో ఆ విధంగా ఒక కాంపిటీషన్ జరుగుతుంటుంది అనమాట. ఎవరు గెలుస్తారు, కృష్ణుడి గ్రూప్ గెలిచిందా బలరాముడి గ్రూప్ గెలిచిందా అని ఒక కాంపిటీషన్, ఫ్రెండ్స్. సో ఫ్రెండ్షిప్ లో ఆయన సఖ్య రసంలో కూడా ఆయన సేవ చేస్తాడు. నెక్స్ట్ వాత్సల్య రసంలో సేవ చేస్తాడు. బలరాముడు అన్నయ్య కదా. ఇప్పుడు లక్ష్మణుడు తమ్ముడు, కానీ బలరాముడు అన్నగారు. మరి రామావతారంలో ఉన్నప్పుడు రాముడు ఏం చెప్పాడో ఆ విధంగా ఫాలో చేయాల్సి వచ్చింది లక్ష్మణుడు. అయితే ఆయన అన్నాడు అనమాట, అయితే నేను వచ్చే అవతారంలో అన్నయ్య కింద పుట్టాలని, నేను చెప్పినట్టు వినాలన్నమాట. ఎందుకంటే రామావతారంలో లక్ష్మణుడు రాముడు చెప్పిన విధంగా వినాల్సి వచ్చింది. సీతాదేవిని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి వచ్చేయమంటే వచ్చేసాడు లక్ష్మణుడు. కానీ ఈసారి అలా కాదు, నేను అన్నయ్య అవ్వాలన్నాడు. సరే అలాగే అవ్వ. సో బలరాముడు అన్నయ్య కదా. సో అలాగా అన్నయ్య లాగా చూసుకుంటాడు అనమాట. సపోజ్ అన్న తమ్ముళ్ళు ఉన్నప్పుడు పెద్దన్నయ్య జాగ్రత్త చూసుకుంటాడు చిన్నవాడిని కదా. జాగ్రత్తగా ఉన్నాడా లేదా, ఎక్కడికైనా వెళ్ళిపోయాడా, తప్పిపోయాడా, కరెక్ట్గా ఉన్నాడా, ఆ విధంగా చూసుకుంటాడు. రైట్. అదేవిధంగా మాధుర్య భావంలో కూడా ఆయన ఒక గోపిక కింద కూడా వస్తాడు. ఎవరికైనా పేరు గుర్తుంటే చెప్పండి. పేరు గుర్తు రావట్లేదు. అనంగమంజరి ప్రభుజీ. అనంగమంజరి కరెక్ట్. అనంగమంజరి కింద ఆయన వస్తాడు. అంటే గోపిక కింద కూడా వచ్చి ఆయన మాధుర్య భావంలో కూడా భగవంతుడిని సేవిస్తున్నాడు. అంటే అన్ని రసాలలో సేవిస్తున్నాడు. కృష్ణుడు బలరాముడు వాళ్ళు కాసేపు కుస్తీ ఆడతారు. వాళ్ళిద్దరు అన్నమాట కుస్తీలాగా వాళ్ళు కాసేపు ఎవరికి ఎక్కువ బలం ఉందో చూద్దాం, వాళ్ళు కాసేపు కుస్తీ ఆడతారు అన్నమాట. సో ఎవరో ఒకళ్ళు గెలుస్తారు. కాసేపు వాళ్ళు టగ్ ఆఫ్ వార్ ఆడతారు. సో ఒక సైడ్ ఏమో బలరాముడు ఉంటాడు, ఒక సైడ్ కృష్ణుడు ఉంటాడు, వాళ్ళ టీం ఉంటుంది. ఇద్దరు కూడా ఒక సైడ్ లాగుతూ ఉంటారు. ఎవరు గెలుస్తాం చూద్దాం. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఏం చేయాలంటే గెలిచిన వాళ్ళని వాళ్ళ పైన భుజాల మీద ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి. అది కండిషన్. సో అలాంటి కండిషన్స్ అన్నీ ఉంటాయి అనమాట. వాళ్ళు అలా రకరకాల గేమ్స్ ఆడుతూ ఉంటారు అనమాట బృందావనంలో. కృష్ణుడి టీము, బలరాముడి టీము వాళ్ళంతగా అలాగా ఆడుతూ ఉంటారు అన్నమాట. సో చాలా అద్భుతమైనటువంటి లీలలు ఉన్నాయి బలరాముడివి. శ్రీమద్ భాగవతంలో ఇవన్నీ కూడా మీరు చదవచ్చు. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో కొన్ని అధ్యాయాలు చెప్తాను. ఆ అధ్యాయాలన్నీ కూడా మీరు చూసుకోండి. నోట్ చేసుకోవాలంటే నోట్ చేసుకోవచ్చు. 2వ అధ్యాయము, 15వ అధ్యాయం, 18వ అధ్యాయం, 61వ అధ్యాయం, 65వ అధ్యాయం, 67వ అధ్యాయం, 79వ అధ్యాయం, ఇవన్నిట్లో కూడా బలరాముడి యొక్క లీలలన్నీ కూడా ఉన్నాయి. ఓకే. సో ఇంకా చెప్పాలంటే బలరాముడిని మనం పూజిస్తే కృష్ణుడికి చాలా చాలా ఎక్కువగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఎవరైనా చెప్పగలరా ఎందుకు అలాగా? కృష్ణుడిని పూజిస్తే కదా కృష్ణుడికి సంతోషం అనిపించాలి. గురువుని పూజిస్తే గురువుని ఆరాధిస్తే భగవంతుని పొందవచ్చు కాబట్టి గురు ఆరాధన అనేది ప్రాధాన్యత, ఫస్ట్ ఇంపార్టెన్స్ గురువుకి. మీరందరూ కూడా కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. అయితే అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే బలరాముడు ఎంత బాగా సేవ చేస్తున్నాడు కృష్ణుడికి. బలరాముడిని మించి ఎవరైనా సేవ చేయగలరా? అంత బాగా సేవ చేస్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడిలో ఉండేటువంటి దివ్యమైనటువంటి గుణాలలో కృతజ్ఞత అనేటువంటి గుణం ఒకటి ఉంది. ఎన్నో గుణాలు ఉన్నాయి. సో కాబట్టి అంతగా సేవ చేసే బలరాముడిని పూజిస్తే ఆయనకి చాలా సంతోషంగా, తృప్తిగా అనిపిస్తుంది. చాలా మనం బలరాముడిని కనుక సేవిస్తే ఆయనకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. బలరాముడు అంటే గురుతత్వం అన్నమాట. అయితే మనకి శ్రీకృష్ణ భగవానుడు శ్రీ చైతన్య మహాప్రభు కింద వచ్చినప్పుడు మరి బలరాముడు ఎవరి కింద వచ్చారు? ఎవరు చెప్పగలరా? నిత్యానంద మహాప్రభు వచ్చి నిత్యానంద ప్రభు కింద వచ్చారు. సో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే బలరాముడికి చాలా కోపం ఎక్కువ. అదే మనం చూస్తాం. అది సపోజ్ దుర్యోధనుడు
తన కూతుర్ని సాంబుడికి ఇవ్వను అని చెప్పి అవమానించినప్పుడు ఏం చేశాడు బలరాముడు చెప్పండి? తన నాగలితోటి హస్తినాపురాన్ని ఎత్తేశాడు. ఎత్తి యమునలో కలిపేస్తాడు గంగ లోపల. మొత్తం హస్తినాపురాన్ని మొత్తం అంత తన నాగలి వేసి లేపేశాడు మొత్తం అంత. ఇప్పుడే నీళ్ళతో కలుపుతాను, అంత కోపం వచ్చిందని. అవునా? సో బలరాముడికి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎవరైనా కూడా శ్రీకృష్ణ భగవానుడిని అవమానించినట్టయితే ఆయన తట్టుకోలేడు, చాలా చాలా కోపం వస్తుంది. ఓకే, సో అయితే అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవానుడి కింద వచ్చినప్పుడు నిత్యానంద మహాప్రభు ఏ విధంగా భక్తి చేశారు. చైతన్య మహాప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు. కృష్ణ ప్రేమను ఇవ్వడానికి వచ్చారు. సో ఆయన ఎవరిని చంపడానికి రాలేదు. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్కృతాం అంటే ఇక్కడ దుష్కృతులని చంపడానికి రాలేదు. చైతన్య మహాప్రభు ఎవరిని చంపలేదు. వాళ్ళందరికీ కూడా కృష్ణ ప్రేమనిచ్చాడు. అంటే ప్రతి మనిషిలో ఉండేటువంటి అసురుడిని చంపడం జరిగింది చైతన్య మహాప్రభు. దేంతోటి? ఈ ఖడ్గముతోటి. అంటే హరినామ సంకీర్తనం అనేటువంటి ఒక పదునైనటువంటి ఖడ్గము ఆయన చేతిలో పట్టుకున్నాడు. హరినామ సంకీర్తనం అనేటువంటి ఖడ్గం. ఆ ఖడ్గముతోటి మనలో ఉండేటువంటి ఆసురి ప్రవృత్తిని ఆయన చంపాడు. అంతేగాని ఫిజికల్గా ఆయన ఎవరిని చంపలేదు. ఎందుకంటే ఆయన నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. చాలా 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 కరుణ ఉన్నటువంటి భగవంతుడు ఆయన మనకి కరుణనిచ్చాడు. అయితే ఏ విధంగా చైతన్య మహాప్రభు చెప్పాడు అన్నమాట నిత్యానంద ప్రభుకి, వెళ్ళి భక్తి ప్రచారం చేయాలి. భక్తి ప్రచారం చేస్తే నిత్యానంద ప్రభు ఎలా వెళ్ళాడో తెలుసు. ఆయన నిత్యానంద ప్రభు దేవాది దేవుడు బలరాముడు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టితే తలుపులు తెరిచిన తర్వాత చూస్తే ఎవరు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన కాళ్ళ మీద పడి ఉండేవాడంట. నిత్యానంద ప్రభు కాళ్ళ మీద పడి నమస్కారం పెట్టి అంటాడంట, దయచేసి కృష్ణనామం జపించండి అని. అంటే మీరు చూడండి, ఆ భావము, ఆ మూడ్ మనం అర్థం చేసుకోవాలి. ప్రచారం చేసేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి భావం ఇది. నేను చాలా గొప్ప భక్తుల్ని, నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను దాటేశాను మాయన్ అన్నట్టు కాదు. మనం ఎలా చెప్పాలంటే ఇతరులకు ప్రచారము మనం చాలా చిన్నగా అనుకోవాలి. తృణాదపి సునీచేన. నిత్యానంద ప్రభు బలరాముడు ఆయన ఎవరండి? అనంతశేషుడి పైన అన్ని విశ్వాలు ఆయన పైన ఉన్నాయి. మహావిష్ణువుకే ఆయన ఆది. అలాంటి ఆయన చైతన్య మహాప్రభు చెప్పాడని ప్రచారం ఏ విధంగా చేస్తున్నాడు? ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి ఆయన కాళ్ళ మీద పడి కృష్ణనామాన్ని జపం చేయమని చెప్తున్నాడు. జగాయి మదాయి లాంటి పాపాత్ములు ఉన్నారు. జగాయి మదాయి వాళ్ళు ఏంటంటే తాగుబోతులు, తిరుగుబోతులు, చాలా చెడ్డవాళ్ళు, క్రూరమైనటువంటి వాళ్ళు, పతితులు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కృష్ణనామం జపం చేయమని వాళ్ళకి చెప్తాడు ఉపదేశాలు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కళ్ళు కుండతోటి తల పగలు కొడతారు. నిత్యానంద ప్రభు తల పగలు కొడితే నిత్యానంద ప్రభు వాళ్ళని క్షమించారు. మనం వెంటనే రిటాలియేట్ చేసి చంపలేదు. దుర్యోధనుడు చేస్తే బలరాముడికి చాలా కోపం వచ్చి హస్తినాపురంతో నాగలితో లాగేశాడు. యమునని ఒకసారి రమ్మంటే రాలేదు. యమున ఈ పాస్ట్ టైం విన్నారా? ఇక్కడ రెండు కాయ పెట్టుకొని నడుస్తా ఉండవు నువ్వు ధోని. మ్యూట్ చేసుకోండి. ఒకసారి ఒక పాస్ట్ టైం జరిగింది. బలరాముడికి సపరేట్ గా తన గోపికలు వేరే ఉంటారు, కృష్ణుడికి సపరేట్ గా వాళ్ళ గోపికలు వేరే ఉంటారు. బలరాముడికి కూడా సపరేట్ రాసలీల ఉంటుంది. సో బలరాముడు తన గోపికలతో ఉన్నప్పుడు యమునని పిలుస్తాడనమాట. యమున నదిని ఇక్కడికి దగ్గరికి విహారానికి మాకు అవసరం, నువ్వు దగ్గరికి రావాలి అని. అంటే యమున దేవి నేను రానని చెప్తుంది. రాని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నాగలి తీస్తాడు. నాగలు తీసి యమునని ఒక్కసారి లాగితే వచ్చేస్తుంది వెంటనే. సో అప్పుడు క్షమాపణ కోరుకుంటుంది అనమాట యమునదేవి బలరాముడిని, దేవాది దేవుడు మీరు క్షమించండి, నేను చాలా తప్పు చేశానని. సో అలాగా బలరాముడు అంత పవర్ఫుల్ గా ఉంటాడు. అర్థమైందా మీకు? సో అంత గొప్పవాడు అనమాట. ప్రలంబాసురుడిని చంపడం జరిగింది బలరాముడు. అలా ఎంతో మంది రాక్షసుల్ని బృందావనంలో బలరాముడు సంహరించడం జరిగింది. అవునా? నిత్యానంద ప్రభు ధేనుకాసురుడిని చంపడం జరిగింది. అవునా? ఇంత అద్భుతమైనటువంటి బలరాముడు రామావతారంలో లక్ష్మణుడి కింద ఉన్నాడు, విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఆదిశేషుడి కింద ఉన్నాడు, చైతన్య మహాప్రభు కింద వచ్చినప్పుడు నిత్యానంద ప్రభు కింద ఉన్నాడు. ఆయన ఏంటంటే గురుతత్వం. ఎప్పుడు కూడా ఆయన చూపించేది ఒకటే, గురుతత్వం.
భగవంతుడి సేవని ఎలా చేయాలి మనకు చూపిస్తారు అన్నమాట. భగవంతుడి సేవని ఎలా చేయాలో మనకు చూపిస్తారు. సో అది భగవంతుడి బలరాముడి యొక్క తత్వం అన్నమాట. సో కాబట్టి ఈరోజు మీరందరూ మంచిగా బలరాముడి యొక్క లీలలు వినడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కువగా అధికంగా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. కొద్దిగా ఆధ్యాత్మికమైన ఆలోచన పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి. బెంగళూరులో ఉండేవాళ్ళు శేషాద్రిపురం టెంపుల్కి రండి సెలబ్రేషన్స్కి. ఓకే, వెళ్ళలేకపోతే యూట్యూబ్లో అయినా కూడా లైవ్లో అయినా చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఈరోజు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే భక్తి రసామృత సింధులో ఏం చెప్పారంటే, సాధన భక్తిలో ఒక అంగం ఏమిటి అంటే భగవంతుడి యొక్క ఉత్సవాలని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. భగవంతుడి ఉత్సవాలు అంటే భగవంతుడికి సంబంధించిన ఉత్సవాలు అంటే ఇదే. కృష్ణ జన్మాష్టమి రాబోతున్నది, జన్మాష్టమి. ఇది బలరామ పౌర్ణిమ. సో భగవంతుడికి సంబంధించినటువంటి ఉత్సవాలని జరుపుకోవడం అనేది భక్తిలో ఒక అంగం. సో కంపల్సరీగా కూడా జరుపుకోవాలని ఉంది యాక్చువల్గా చెప్పాలని. జరపకపోతే అది కూడా తప్పంట, అపరాధం, భక్తి అపరాధం అన్నమాట. సో కాబట్టి భగవంతుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే ఆనందంగా ఉండమని మనకి ఆదేశాన్ని ఇస్తున్నాడు. మరి ప్రాబ్లం ఏంటి? ఒకసారి ఏం జరిగింది, ప్రభుపాదుల వారి శిష్యుడు ఒక ఆయన ఉన్నాడు అనమాట. ఆయన వచ్చి ప్రభుపాదుల వారికి చెప్పారు, ఏంటంటే నాకు చాలా దుఃఖంగా ఉంది, ఎందుకు నాకు బాధగా ఉంది. ప్రభుపాదుల వారు చెప్పారంట, నీ గురువు నీ సమక్షంలో ఉన్నాడు, నువ్వు ఆనందంగా ఉండమని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు ప్రభుపాదుల వారు. ఎవరికి కావాలి అలాంటి ఆజ్ఞ చెప్పండి? ఆనందంగా ఉండు అని ఆజ్ఞ ఇస్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా బాగుంటుంది. అలాంటి అందరికీ కావాలా? అందరూ ఆనందంగా ఉండండి అని ఆజ్ఞాపిస్తారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి అవకాశం ఇస్తున్నాడు, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అది మనం తీసుకోవాలి. మనం ఆనందం అంటే ఏంటి? ఈ ఉత్సవాన్ని సెలబ్రేట్ చేయడమే ఆనందం అంటే. భౌతికమైన ఉత్సవాలు ఉంటాయి, భౌతికమైన సంతోషం, అందులో ఆనందం లేదు. అది ద్వంద్వం, అది కాసేపు సుఖము దుఃఖం అంతే. అందులో ఆనందం అనేది లేదు. ఆనందమయోభ్యాస. కాబట్టి ఈ ఆనందమయమైనటువంటి ఈ ఫెస్టివల్స్ అన్ని కూడా సెలబ్రేట్ చేయండి. ఇవాళ కుదిరితే మీరు ఏదైనా కనుక భోగం తయారు చేయగలిగితే భోగం తయారు చేయొచ్చు. బలరాముడికి మీరు నైవేద్యం కింద పెట్టవచ్చు. మీరు టెంపుల్కి వెళ్ళినట్టయితే ఇవాళ యాక్చువల్లీ నూన్ వరకే ఉంది ఉపవాసం, నూన్ తర్వాత ఉపవాసం లేదు. సో మీరు టెంపుల్కి వెళ్తే ఎంతో మంచి ప్రసాదము వితరణ కూడా జరుగుతుంది. అక్కడ చాలా బాగుంటుంది, మంచి ఫెస్టివల్ లా చేస్తారు. కొన్ని టెంపుల్స్లో అయితే ఏదైనా నాటకాలు వేస్తారు సాయంత్రము. సో ఇవన్నీ కూడా చూడండి, ఆనందంగా పార్టిసిపేట్ చేయండి. ఓకే, హరే కృష్ణ. స్టాప్ చేద్దాం. హరే కృష్ణ, స్టాప్ చేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. ఈరోజు మా పాప పుట్టినరోజు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ, వెరీ నైస్. మీ పాప పేరేంటండి? తావర్ణిక అండి. తావర్ణిక కోసం మనందరం హరే కృష్ణ మహామంత్రాన్ని ఒకసారి చెప్పిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.